ఆచి చికెన్ మసాలా. ఇరాన్ అణు కేంద్రాలపై దాడుల మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ అణుశుద్ధి కేంద్రం నాంతాజ్ కు తాజా వైమానిక దాడుల వల్ల కొంత నష్టం జరిగినట్లు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ నిర్ధారించింది. అక్కడ రేడియేషన్ లీక్ అవుతోందని స్పష్టం చేసింది. వియన్నా నుంచి ఐఏఈఏ ప్రకటన విడుదల చేసింది. భూగర్భ భాగానికి వెళ్లే ప్రవేశ భవనాలు కొంత దెబ్బతిన్నాయని తెలిపారు. ప్రధాన అణుశుద్ధి వ్యవస్థలు మాత్రం సురక్షితంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇటీవల అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక చర్యల నేపథ్యంలో ఈ నష్టం సంభవించినట్లు అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో ఇరాన్లో భూమి కంపించింది. ఈ ప్రకంపనలు అందుకేనన్న అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ఇరాన్ అణు కేంద్రాలపై దాడుల మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ అణుశుద్ధి కేంద్రం నాంతాజ్ కు తాజా వైమానిక దాడుల వల్ల కొంత నష్టం జరిగినట్లు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ నిర్ధారించింది. అక్కడ రేడియేషన్ లీక్ అవుతోందని స్పష్టం చేసింది. వియన్నా నుంచి ఐఏఈఏ ప్రకటన విడుదల చేసింది. భూగర్భ భాగానికి వెళ్లే ప్రవేశ భవనాలు కొంత దెబ్బతిన్నాయని తెలిపారు. ప్రధాన అణుశుద్ధి వ్యవస్థలు మాత్రం సురక్షితంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇటీవల అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక చర్యల నేపథ్యంలో ఈ నష్టం సంభవించినట్లు అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో ఇరాన్లో భూమి కంపించింది. ఈ ప్రకంపనలు అందుకేనన్న అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ స్పందన. ఇరాన్ పైన వరుసగా ఇజ్రాయెల్ అమెరికా బలగాలు వరుసగా దాడులు చేస్తోంది. క్రూయిజ్ క్షిపణులతో దాడులు చేస్తున్న నేపథ్యంలో తాజాగా కూడా అత్యంత కీలకమైనది అని చెప్పవచ్చు. సో నటాంజా అనేది అణు కేంద్రం ఉంది. సో న్యూక్లియర్ ప్లాంట్ కి సంబంధించి ఆ న్యూక్లియర్ ప్లాంట్ పైన బలగాలు ఏదైతే యుఎస్ సంబంధించి ఇజ్రాయెల్ బలగాలు దాడి చేసినట్టుగా కొంత సమాచారం ఉంటుంది. ఎందుకంటే వైమానిక ఎయిర్ స్ట్రైక్స్ లో భాగంగా అక్కడ నటాంజా ఈ పవర్ న్యూక్లియర్ ప్లాంట్ పై జరిగిన దాడిలో దెబ్బతిన్నట్టుగా కొంత ఒక ఆందోళన వ్యక్తమవుతోంది. సో ఐఏఈఏ ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. సో దానికి సంబంధించి రీసెంట్ గా నిన్న కూడా ఐఏఈఏ ఏజెన్సీకి సంబంధించిన చీఫ్ చెప్పినటువంటి మరియానా గ్రోసి చెప్పిన వివరాల ప్రకారం సో ప్రస్తుతానికైతే అక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి లేవు. కానీ కొంత బాహ్య పరివాహకంగా ఉన్నటువంటి బాహ్యంగా మొత్తం కూడా న్యూక్లియర్ ప్లాంట్ కి సంబంధించి బాహ్యంగా ఉన్న వలయం దెబ్బతిని ఉండొచ్చు. సో కాస్త ఆ రేడియేషన్ లీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ప్రమాదం ఉంది, కాస్త ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రకటించిన పరిస్థితి కనబడుతోంది. సో గతంలో 2025లో గత ఏడాది జూన్ లో జరిగిన సందర్భంలో కూడా ఏదైతే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరిగినటువంటి భీకరంగా ఒక పోరు జరిగింది. ఆ టైంలో కూడా ఇటు ఇజ్రాయెల్ బలగాలు పెద్ద ఎత్తున క్షిపణి ప్రయోగాలు చేసింది. అంటే నటాంజా న్యూక్లియర్ ప్లాంట్ కేంద్రంగానే టార్గెట్ చేస్తూ దాడులు నిర్వహించింది. సో అప్పుడు కూడా కొంత దెబ్బతిన్నది, రేడియేషన్ లీక్ అయిందని చెప్పేసి ప్రచారం జరిగినప్పటికీ సో ఫైనల్ గా ఐఏఈఏ అక్కడికి వెళ్లి పరీక్షలు చేసిన తర్వాత ఎక్కడా కూడా రేడియేషన్ లీకేజ్ లేదు, సో న్యూక్లియర్ కి సంబంధించి లీకేజ్ లేదని చెప్పేసి స్పష్టం చేసింది. సో తాజాగా కూడా ఇప్పుడు గతంతో పోలిస్తే యుద్ధం పరిస్థితి మరింత తీవ్రంగా మారుతూ ఉంది. సో వరుసపెట్టి ఏదైతే న్యూక్లియర్ ప్లాంట్ కి సంబంధించి టార్గెట్ గానే అక్కడ ఇరాన్ లో వరుసపెట్టి ఇజ్రాయెల్ కావచ్చు అమెరికా దళాలు దాడులు నిర్వహిస్తోంది. సో అక్కడ బుషేర్ తో పాటు నటాంజా, అదే విధంగా ఫోర్డో, ఇన్సఫానో అనే 4 న్యూక్లియర్ ప్లాంట్స్ ఉన్నాయి. అందులో నటాంజా అనేది అత్యంత కీలకం. ఎందుకంటే పైన కాకుండా అండర్ గ్రౌండ్ లో కూడా దీనికి సంబంధించి ఈ యురేనియం శుద్ధి చేసే కేంద్రం ఉంది. సో దాని అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. సో దీనికి సంబంధించి నటాంజా ఏదైతే ఉందో ఈ న్యూక్లియర్ ప్లాంట్ కేంద్రంగానే గతంలో చాలా సందర్భాల్లో ఇజ్రాయెల్ కావచ్చు ఇరాన్ మధ్య ఒక పెద్ద ఎత్తున ఒక రకంగా చెప్పాలంటే భవిష్యత్తులో యుద్ధం తీవ్రంగా అవడానికి ప్రస్తుతం జరుగుతున్న యుద్ధానికి కూడా ఒక నటాంజా సంబంధించిందే అని. ఇప్పుడు నటాంజా అణుశుద్ధి కేంద్రంపై జరిగిన తాజా వైమానిక దాడుల వల్ల ఎంత మేర నష్టం జరిగింది, రేడియేషన్ లీక్ అవుతోందని కూడా చెప్తున్నారు కదా, మరి ఎలాంటి ప్రమాదం పొంచి ఉండే అవకాశం? ఖచ్చితంగా వరుస పెట్టి ఒకవేళ ప్రస్తుతానికైతే అక్కడ అందుతున్న సమాచారం ప్రకారం బాహ్య వలయాలు దెబ్బతిన్నాయి. దీంతో అంత రేడియేషన్ లీకేజ్ కాకపోవచ్చు, కానీ ఆ పరిస్థితి మాత్రం ఇప్పుడే అంచనా వేయలేము. ఎందుకంటే దాడి తీవ్రతను బట్టి కొద్ది రోజులు ఉన్నాయి. ఎందుకంటే ప్రత్యక్షంగా అక్కడికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అధ్యయనం చేస్తే తప్ప ఎంతవరకు డ్యామేజ్ జరిగింది, లీకేజ్ ప్రభావం ఎంత అనేది మనము ఆ రేడియేషన్ లీకేజ్ ప్రభావం ఎంత అనేది ఒక నిర్ధారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వన్స్ గనక ఖచ్చితంగా ఆ నటాంజాకు సంబంధించిన న్యూక్లియర్ ప్లాంట్ దెబ్బతింటే మాత్రం రేడియేషన్ లీక్ అయితే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి
కొన్ని కిలోమీటర్ల వేర దాని ఎఫెక్ట్ ఉంటుంది, రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే అది వాతావరణం కలవడం వల్ల ఆ రేడియేషన్ అత్యంత ప్రమాదకరమైనటువంటి దాని వల్ల ఆ వాయువును పీల్చుకోవడం వల్ల కానీ లేకుంటే నీటిలో కలిసినటువంటి ఆ నీళ్లను తాగడం ఆ భూగర్భంలో కలిసినప్పుడు కూడా అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. మొదటగా అది రెస్పిరేటరీ ట్రాక్ అంటే ఊపిరితిత్తులకు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా శ్వాస సంబంధిత వ్యాధులు రావడం, మొదటి స్థాయిలో శ్వాస సంబంధిత వ్యాధులు, అదే తర్వాత వాంతులు, రక్తపు వాంతులు, అదే సందర్భంలో కిడ్నీల మీద ఎఫెక్ట్, రకంగా చివరికి ప్రాణాంతకంగా అయ్యే అవకాశం ఉంటుంది. సో మొదటగా ఆ వాంతులతో మొదలై తలనొప్పి వాంతులతో మొదలై రెస్పిరేటరీ శ్వాసకోశ సంబంధిత సమస్యలు, అదేవిధంగా కిడ్నీ ఫెయిల్యూర్స్ లాంటివి వచ్చి అల్టిమేట్ గా ఆ మరణం సంభవించే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో ముందు జాగ్రత్తగానే ఇరాన్ ప్రభుత్వం కూడా అక్కడ ఉన్నటువంటి ఈ నేపథ్యంలో నటాంజాకు సంబంధించినటువంటి చుట్టుపక్కల న్యూక్లియర్ ప్లాంట్ కి సంబంధించి నాట్ ఓన్లీ నటాంజా, ఏవైతే అత్యంత కీలకమైన 4 న్యూక్లియర్ ప్లాంట్ ఉన్నాయో వాటి సమీపంలో ఉన్నటువంటి ప్రజలు ముందస్తుగా ఖాళీ చేయించినట్టుగా తెలుస్తుంది, సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టుగా తెలుస్తుంది. వన్స్ ఇంకా రేడియేషన్ లీక్ అయితే దాని ఇంపాక్ట్ ఇటు అంతా ఆ జనాల పైన పడుతుంది. సో అది సుదీర్ఘకాలం కూడా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. సో అది భవిష్యత్తులో ప్రాణాంతకంగా కూడా మారే అవకాశం ఉంటుంది నేపథ్యంలో ముందు జాగ్రత్తగానే ఇది పసిగట్టి అక్కడి నుంచి కొంత సురక్షిత ప్రాంతాలకు తరలించిన తెలుస్తుంది. ఇదొక అంశం. అయితే తాజాగా మధ్యాహ్నము అక్కడ ఇరాన్ లో 4.1 రిక్టర్ స్కేల్ మీద తీవ్రత ప్రకంపనలు, భూ ప్రకంపనలు మొదలయ్యాయి. అయితే ఈ యొక్క ఏదైతే న్యూక్లియర్ ప్లాంట్ నటాంజా న్యూక్లియర్ ప్లాంట్ కి సంబంధించినటువంటి పై దాడి జరిగిందని చెప్తున్నారు. సో అండర్ గ్రౌండ్ లో ఏదైనా బ్లాస్టింగ్ జరిగి ఉంటుందా, దాని వల్లనే ఆ భూ ప్రకంపనలు వచ్చాయి అనేది కూడా కొంత సందేహాలు, అనుమానాలు కలుగుతా ఉన్నాయి. గతంలో మనం చాలా సందర్భాల్లో చూసాము. గత ఏడాది కూడా ఇలాంటి సమయంలోనే, ఇట్లాంటి యుద్ధ సమయంలోనే నటాంజా పైన దాడి జరిగిన క్రమంలో కొద్ది గంటలకే ఆ దాడి జరిగిన కొద్ది గంటలకే పెద్ద ఎత్తున ప్రకంపనలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మరొకసారి కూడా అలాంటి పరిస్థితి 4.1 తీవ్రత నమోదైంది ఈ రిక్టర్ స్కేల్ పైన. సో ఈ యొక్క నటాంజాపై దాడికి ఈ యొక్క భూ ప్రకంపనలకు ఏదైనా సంబంధం ఉందా అనే ఒక సందేహాలు, అనుమానాలు కలుగుతా ఉన్నాయి. సో ఇది నిజంగానే సహజసిద్ధంగా ప్రకృతి పరంగా వచ్చిన విపత్త లేకుంటే ఈ యొక్క దాడుల వల్ల న్యూక్లియర్ ప్లాంట్ కి సంబంధించి అండర్ గ్రౌండ్ ఏదైనా బ్లాస్టింగ్ వల్ల ఈ ప్రకంపనలు వచ్చాయి అనేది మాత్రం తెలియాల్సింది. సో అల్టిమేట్ గా మాత్రం ఐఏఈ ఇప్పటికి వచ్చిన తాజా సమాచారం ప్రకారం మరింత కొంత సమాచారం రావాల్సి ఉంది. సో ఇరాన్ మాత్రం ఇప్పటికే అక్కడ చెప్తున్న ప్రభుత్వం ఇరాన్ సంబంధించినటువంటి చెప్తుంది ఏంటంటే ఇరాన్ అధికారులు యుఎస్, ఇజ్రాయెల్ బలగాలు ఈ నటాంజాను సంబంధించి టార్గెట్ చేసుకుని వరుసపెట్టి దాడులు చేస్తోంది. నటాంజాను ధ్వంసం చేసేదాకా ఊరుకునే పరిస్థితి, దాని వల్ల జరిగితే అత్యంత ప్రమాదకరంగా ఈ రేడియేషన్ లీక్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఇరాన్ పౌరులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంటుంది. సో నటాంజాను టార్గెట్ చేయడం పట్ల కొంత తీవ్ర దానికి సంబంధించి ఖండిస్తూ ఉంది. ఎందుకంటే ఇదే అంశాన్ని అటు ఇరాన్ అధికారులు ఐఏఈ దృష్టికి కూడా తీసుకెళ్లే పరిస్థితి ఉంది. నిన్ననే ఇది సంబంధించి ఐఏఈ అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. సో ఇప్పుడు ఒక అంశం అయితే మొత్తంగా కూడా ఇప్పుడు గనక నిజంగానే గనక ఈ యొక్క నటాంజా మీద దాడి జరిగి రేడియేషన్ లీక్ అయితే దాని ప్రభావం ఇంకా తీవ్రతరంగా ఉంటుంది. సో మరోవైపు ఇరాన్ కూడా ఇక దాడులు మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంటుంది. ఇన్ని రోజులు ఏదైతే ఇరాన్ అణు ఒప్పందానికి ఒప్పుకోవడం లేదు, అణు ఒప్పందానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నందువల్లే ఇరాన్ పై మేము దాడికి దిగుతున్నామని చెప్పేసి ఇటు ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా ప్రకటించిన ధర్మిల ఇప్పుడు ఈ బలగాలే ఇజ్రాయెల్, అమెరికా బలగాలు ఏకంగా నటాంజా న్యూక్లియర్ ప్లాంట్ పై దాడి చేయడం మాత్రం కొంత ప్రపంచంలో కొంత ఆందోళన కలిగించే అంశమే. ఎందుకంటే భవిష్యత్తులో చాలా తీవ్ర ప్రమాదాలకు, పెను పరిణామాలకు కారణమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళన్నిటికీ ఖచ్చితంగా దీనికి ఎక్కడో ఒక దగ్గర పులి స్టాప్ పెట్టాలి. సో ఫస్ట్ మొదటగా కూడా ఐఏఈ అన్నట్టుగా ఇప్పుడు న్యూక్లియర్ ప్లాంట్ కి సంబంధించి తాజా పరిస్థితి ఎప్పటికప్పుడు అంచనా వేయాలి. సో నిజంగానే భవిష్యత్తులో కనుక అక్కడ రేడియేషన్ లీకేజ్ అవకాశం ఎంత ఉంది, దాని తీవ్రత ఎంత, అది ఎన్ని కిలోమీటర్ల వరకు దాని ఇంపాక్ట్ ఉండబోతుంది, అట్లాంటివన్నిటి కూడా ముందుగానే పరిగణలోకి తీసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తే మంచిది అని చెప్పేసి కూడా కొంత అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సో రాబోయే 2-3 రోజుల్లో ఈ యొక్క నటాంజాకు సంబంధించినటువంటి న్యూక్లియర్ ప్లాంట్ సంబంధించిన మొత్తం పూర్తి స్థాయి మనకు సమాచారం కూడా అందే అవకాశం కనబడుతోంది. దీనికి సంబంధించి నిజంగానే ఆ దాడిలో ఆ ధ్వంస దెబ్బతినిందా, ఎక్కడైనా రేడియేషన్ లీక్ అవుతుంది అనేది మాత్రం రాబోయే 2-3 రోజుల్లోనే మరింత స్పష్టత వచ్చే అవకాశం కనబడుతోంది. స్పందన. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాధాకృష్ణ.